Hello everyone, welcome back to our channel Learning Land. Today we are learning some most useful English sentences in Telugu. ఈరోజు మనం కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందామండి. సో ఇటువంటి సెంటెన్సెస్ అని సందర్భానికి అనుగుణంగా మనం వాడుతూ ఉంటాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాము. సో లెట్స్ స్టార్ట్ వీడియో. ఫస్ట్ వన్, దాచిపెట్టకు లేదా దాచి ఉంచకు. డోంట్ హైడ్. డోంట్ హైడ్. హైడ్ అంటే దాచిపెట్టడం. సో డోంట్ హైడ్ అంటే దాచిపెట్టకు. నెక్స్ట్, నేను దీన్ని ఎలాగైనా చేయాలి. నేను దీన్ని ఎలాగైనా సరే చేయాలి. ఐ హ్యావ్ టు డూ దిస్ ఎనీ హౌ. ఐ హ్యావ్ టు డూ దిస్ ఎనీ హౌ అంటే నేను దీన్ని ఎలాగైనా చేయాలి. ఎనీ హౌ అంటే ఎలాగైనా. సో ఐ హ్యావ్ టు డూ దిస్ ఎనీ హౌ. నెక్స్ట్, నిన్నెవరు తిట్టారో నాకు చెప్పు. నిన్ను ఎవరు తిట్టారో నాకు చెప్పు. హూ స్కోల్డెడ్ యూ టెల్ మీ. హూ స్కోల్డెడ్ యూ టెల్ మీ. స్కోల్డెడ్ అంటే తిట్టడం, స్కోల్డ్ అంటే తిట్టడం, టెల్ మీ అంటే నాకు చెప్పు అని అర్థం. సో హూ స్కోల్డెడ్ యూ టెల్ మీ. నిన్నెవరు తిట్టారో నాకు చెప్పు. నెక్స్ట్, అతనికి సిగ్గు లేదా. అతనికి సిగ్గు లేదా. ఈసీ సేమ్లెస్. ఈసీ సేమ్లెస్ అంటే అతనికి సిగ్గు లేదా. సేమ్లెస్ అంటే సిగ్గు లేకపోవడం. నెక్స్ట్, నేను అలానే అనుకుంటున్నాను. నేను అలానే అనుకుంటున్నాను. ఐ థింక్ లైక్ సో. ఐ థింక్ లైక్ సో అంటే నేను అలానే అనుకుంటున్నాను లేదా నేను అదే విధంగా అనుకుంటున్నాను. మేమంతా మీతో ఉన్నాము. మేమంతా మీతోనే ఉన్నాము. వి ఆల్ ఆర్ విత్ యూ. వి ఆల్ ఆర్ విత్ యూ అంటే మేమంతా మీతో ఉన్నాము. విత్ యూ అంటే మీతో. సో వి ఆల్ ఆర్ విత్ యూ. నెక్స్ట్, నీకు వెళ్ళమని ఎవరు చెప్పారు. నిన్ను వెళ్ళమని అసలు ఎవరు చెప్పారు. హూ టోల్డ్ యూ టు గో. హూ టోల్డ్ యూ టు గో. హూ టోల్డ్ యూ అంటే నీకు ఎవరు చెప్పారు. టు గో వెళ్ళమని. సో హూ టోల్డ్ యూ టు గో నీకు వెళ్ళమని ఎవరు చెప్పారు. అతన్ని ఎవరు రమ్మన్నారు. అతనిని ఎవరు రమ్మన్నారు. హూ ఆస్క్డ్ హిమ్ టు కమ్. హూ ఆస్క్డ్ హిమ్ టు కమ్. ఆస్క్డ్ అంటే అడగడం. సో హూ ఆస్క్డ్ హిమ్ టు కమ్ అతన్ని రమ్మని ఎవరు అడిగారు లేదా అతన్ని ఎవరు రమ్మన్నారు. ప్రస్తుతానికి నన్ను ఏమీ అడగొద్దు. ప్రస్తుతానికి నువ్వు నన్ను ఏమీ అడగొద్దు. డోంట్ ఆస్క్ మీ ఎనీథింగ్ యాజ్ ఆఫ్ నౌ. డోంట్ ఆస్క్ మీ ఎనీథింగ్ నువ్వు నన్ను అసలు ఏమీ అడగొద్దు. యాజ్ ఆఫ్ నౌ అంటే ప్రస్తుతానికి. సో డోంట్ ఆస్క్ మీ ఎనీథింగ్ యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతానికి నువ్వు నన్ను ఏమీ అడగవద్దు. ఇతరులను తక్కువ అంచనా వేయవద్దు. ఇతరులను తక్కువ అంచనా వేయవద్దు. డోంట్ అండర్ ఎస్టిమేట్ అదర్స్. డోంట్ అండర్ ఎస్టిమేట్ అదర్స్. అండర్ ఎస్టిమేట్ అంటే అంచనా వేయడం. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ అదర్స్ అంటే ఇతరుల్ని తక్కువ అంచనా వేయవద్దు. నాకు నువ్వు అసలు ఎదురు సమాధానం చెప్పకు. నాకు ఎదురు సమాధానం అస్సలా చెప్పకు. డోంట్ ఆన్సర్ బ్యాక్ మీ. డోంట్ ఆన్సర్ బ్యాక్ మీ. ఆన్సర్ అంటే సమాధానం, బ్యాక్ మీ అంటే వెనుకకు. సో డోంట్ ఆన్సర్ బ్యాక్ మీ నువ్వు నాకు ఎదురు సమాధానం చెప్పకు. నువ్వు ఆగలేవా. నువ్వు ఆగలేవా. కాంట్ యు వెయిట్. కాంట్ యు వెయిట్ అంటే నువ్వు ఆగలేవా. కాంట్ యు వెయిట్. నువ్వు నన్ను బెదిరిస్తున్నావా. నువ్వు నన్ను బెదిరిస్తున్నావా అని అడుగుతుంటాం కదండి. దానిని ఆర్ యూ థ్రెటనింగ్ మీ. ఆర్ యూ థ్రెటనింగ్ మీ. థ్రెటనింగ్ అంటే బెదిరించడం, మీ అంటే నన్ను. సో ఆర్ యూ థ్రెటనింగ్ మీ నువ్వు నన్ను బెదిరిస్తున్నావా. చాలా తెలివిగా వ్యవహరించడానికి ప్రయత్నించవద్దు లేదా చాలా తెలివిగా చూపించడానికి ప్రయత్నించవద్దు అని అంటాం కదండి. దాన్ని డోంట్ ట్రై టు యాక్ట్ టూ స్మార్ట్. డోంట్ ట్రై టు యాక్ట్ టూ స్మార్ట్ తెలివిగా వ్యవహరించడానికి ప్రయత్నించవద్దు లేదా చాలా తెలివిగా ఉన్నానని అనుకోవద్దు. డోంట్ ట్రై టు యాక్ట్ టూ స్మార్ట్. నాతో వాదించడం ఆపండి లేదా నాతో వాదించడం ఆపు. స్టాప్ ఆర్గ్యూయింగ్ విత్ మీ. స్టాప్ ఆర్గ్యూయింగ్ విత్ మీ. ఆర్గ్యూయింగ్ అంటే వాదించడం, విత్ మీ అంటే నాతో. సో స్టాప్ ఆర్గ్యూయింగ్ విత్ మీ నాతో వాదించడం ఆపండి. నాకు మళ్ళీ కోపం తెప్పించకు.
నాకు నువ్వు మళ్ళీ కోపం తెప్పించకు. డోంట్ మేక్ మీ యాంగ్రీ అగైన్. డోంట్ మేక్ మీ యాంగ్రీ అంటే నాకు నువ్వు కోపం తెప్పించకు. అగైన్ అంటే మళ్ళీ. సో, డోంట్ మేక్ మీ యాంగ్రీ అగైన్. నాకు మళ్ళీ నువ్వు కోపం తెప్పించకు. మీరు మీ పరువు పోగొట్టుకున్నారు. లేదా మీరు మీ గౌరవాన్ని పోగొట్టుకున్నారు. యూ హ్యావ్ లాస్ట్ యువర్ డిగ్నిటీ. యూ హ్యావ్ లాస్ట్ యువర్ డిగ్నిటీ. లాస్ట్ అంటే పోగొట్టుకోవడం. డిగ్నిటీ అంటే పరువు లేదా గౌరవం లేదా మర్యాద. సో, యూ హ్యావ్ లాస్ట్ యువర్ డిగ్నిటీ. మీరు మీ మర్యాదను పోగొట్టుకున్నారు. నెక్స్ట్, మీరు ఎప్పుడూ ఇబ్బందులను కలిగి ఉంటారు లేదా మీకు ఎప్పుడూ ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి అని అంటూ ఉంటాం కదండి. యూ ఆల్వేస్ కాజ్ ట్రబుల్స్. యూ ఆల్వేస్ కాజ్ ట్రబుల్స్. కాజ్ అంటే కారణం, ట్రబుల్స్ అంటే ఇబ్బందులు. సో, మీరు ఎప్పుడూ ఇబ్బందులను కలిగి ఉంటారు. యూ ఆల్వేస్ కాజ్ ట్రబుల్స్. సో, చూసారు కదండి, ఇటువంటి సెంటెన్సెస్ అని మనం ఏదో ఒక సందర్భంలో యూజ్ చేస్తూ ఉంటాము. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్.